పవిత్రంగా చూస్తారు. అయితే సాధారణంగా ఒక గుడిలో ఒక కొలను లేదా బావి ఉండడం చూస్తుంటాం. కానీ ఓ గుడిలో మాత్రం 12 బావులున్నాయి. అలాగని అవన్నీ ఒకే రకమైన నీటితో నిండి ఉండవు. పక్కపక్కనే ఉన్న 12 రకాల బావుల్లో 12 రకాల రుచులు కలిగిన నీరు ఉండడం ఆశ్చర్యపరిచే విషయం. ఇంతకీ ఏంటా గుడి? ఆ బావుల వెనుకున్న చరిత్రేంటి? తెలుసుకుందాం రండి. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి ప్రాంతాన్ని తీవ్రమైన తుఫానులు, బలమైన అలలు తాకుతూ ఉండేవి. దీంతో ఆ ప్రాంతాన్ని రక్షించడానికి సముద్ర తీర నగరేశ్వరాలయంలో శ్రీ స్వామీజీ 1991లో దత్తాత్రేయ స్వామిని ప్రతిష్ఠించారు. ఆ స్వామీజీయే 12 బావులు స్వయంగా తవ్వారు. ఈ బావులకు ఔదుంబర, అమలక, నిర్వింధ్య, పద్మ, సర్వ, ఉన్మోచన, పంప, మాతా జయలక్ష్మి, నరహరి, శ్రీ గణపతి సచ్చిదానంద, శ్రీ దత్త, అనఘ అనే